ప్రభు పేరిట అందరికీ నా వందనములు తెలియజేస్తూ ఉంటున్నాను. ప్రియమైన వారలారా, ఈ దినమున మనము సంఘ ప్రార్థన నిమిత్తము చిన్న వాక్యం మనం చూచుకొని ప్రార్థనలోకి ప్రవేశిద్దాం. రండి. లూకా సువార్త 6వ అధ్యాయము 20వ వచనం చదువుకుందాం. లూకా సువార్త 6వ అధ్యాయం 20వ వచనం చదువుకుందాం. అంతటా ఆయన తన శిష్యుల తట్టు పారచూచి ఇట్లనెను, బీదలైన మీరు ధనిలు, దేవుని రాజ్యము మీది. ఇప్పుడు చాలండి, ఆటి వరకు చదువుకుందాం. మరొకసారి చదువుకుందామండి. బీదలైన మీరు ధనిలు, కిందలేని బీదలైన మీరు ధనిలు, దేవుని రాజ్యము మీది. చాలు, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకముల పలుకు తండ్రి, జీవంలో మా దేవా ప్రభువా, సంఘ ప్రార్థన నిమిత్తమైనా చక్కగా మీరు మాతో వాక్యం ద్వారా మాట్లాడవలసిందిగా నన్ను యొక్క సిలువ చాటున మరుగు చేసుకుని అపవాది శక్తులను బంధించవలసిందిగా ప్రార్థిస్తున్నాను. చక్కగా ఈ యొక్క వాక్యాన్ని అందరూ విని ఆత్మీయ మేలులను పొందడానికి సహాయపడవలసిందిగా వేడుకొంచు యేసు నామములో ప్రార్థించుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన వారలారా, ఇక్కడ లూకా సువార్త 6వ అధ్యాయం 20వ వచనంలో చెప్పబడినట్లుగా ప్రభు ధనవంతులైన మీరు ధన్యులు అని చెప్పక ప్రత్యేకించి బీదలైన మీరు ధన్యులు, దేవుని రాజ్యము మీది అని చెప్పుచుంటున్నాడు. అదేవిధంగా చూడండి, లూకా సువార్త 7వ అధ్యాయం 22వ వచనంలో కూడా మరి ఒక సందర్భంలో దేవుడు చెప్తుంటున్నాడు, బీదలకు సువార్త ప్రకటించబడుచున్నది అని చెప్పుచుంటున్నాడు. అదేవిధంగా చూస్తుంటున్నాం మత్తయి సువార్త 19:23. మత్తయి సువార్త 19వ అధ్యాయం 23వ వచనంలో యేసు ధనవంతుడు పరలోక రాజ్యములో ప్రవేశించుట కంటే సూది బెజ్జములో ఒంటె దూరట సులభమని చెప్పుచున్నారు. కాబట్టి సహోదరుడా, సహోదరి, యేసు క్రీస్తు బీదలైన మీరు ధన్యులు, దేవుని రాజ్యము మీది అని చెప్పిన ఈ వాక్యము శరీర రీతిగా బీదలైన వారికి గూర్చియా లేక ఆత్మీయ రీతిగా పేదలైన వారిని గూర్చియా అని మనం ప్రశ్నించుకుంటే నిశ్చయముగా ఇక్కడ చెప్పిన ఈ వాక్యం ఖచ్చితంగా మనం చూసుకున్నట్లయితే ఈ వాక్యం మాత్రము శరీర రీతిగా బీదలైన వారిని గూర్చియే ప్రభువు చెప్పి ఉన్నాడు. ఎందుకంటే శరీర రీతిగా కట్టిక దారిద్ర్యములో ఉన్నవారు రాణుల వలెను జీవించలేరు. ధనవంతులు ఖరీదైన వస్త్రములలో సంతోషించినట్లు వెండి బంగారమును ధరించుచు తమ ఉన్నత స్థితిని చాటుకొనుచు ప్రవర్తించినట్లుగా ఈ పేదలు ప్రవర్తించే అవకాశం లేదు. ఒకవేళ బీదవారికి అటువంటి తలంపులు వచ్చినను వాటిని మనస్సులో నుండి చెరిపివేసుకుందరు. కాబట్టి సాధారణంగా శరీర రీతిగా మనం చూసుకున్నట్లయితే దరిద్రులైన వారి ఆత్మ దీనత్వాన్ని కలిగి ఉంటుందని ప్రభు సెలవిస్తున్నారు. కాబట్టి అందువల్లనే ప్రభు తన యొక్క సువార్తను ప్రకటించే విషయంలో కూడా మొట్టమొదటిగా బీదలైన వారికే ప్రాధాన్యత ఇచ్చుచున్నాడు. యేసు ప్రభు వద్దకు బాప్తిస్మమిచ్చు యోహాను తన శిష్యులను పంపించి, రాబోవాడవు నీవేనా లేక వేరొకని కొరకు మేము కనిపెట్టవలెనా అని అడిగినప్పుడు ప్రభువు ఇచ్చిన జవాబులో బీదలకు సువార్త ప్రకటింపబడుతూ ఉన్నది అను మాటను ఖచ్చితంగా క్లుప్తంగా చెప్తూ వస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. ఎందుకనగా పరలోకమందు బీదవారికి శాశ్వతమైన మహిమ అలంకారములను ధరింపజేసి ఈ భూలోకమందు బంగారముతోనూ రత్నములతోనూ ఖరీదైన వస్త్రములతోనూ రాజులు రాణుల వంటి వారుగా జీవించు వారందరినీ సిగ్గుపరచుటకు, నిత్య అవమానం కలిగించుటకు దేవుడు నిర్ణయించుకున్నాడు. రండి ఆ విషయం మనం చూద్దాం. వాక్యంలో ఒకసారి చదువుకుందాం. 1 కొరింథీ 1వ అధ్యాయము 27 నుంచి 29 వరకు మనం చూసుకున్నట్లయితే 1 కొరింథీ
21వ అధ్యాయము 27వ వచనం నుంచి 29వ వచనం వరకు 29వ వచనం వరకు చదువుకుందామండి ఒకసారి. ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకుండునట్లు. చూడండి, ఏ శరీరియు అంటే ఎవరైనా కావచ్చు, దేవుని ఎదుట అతిశయింపకుండునట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండి వెర్రివారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకములో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నికలేని వారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. చాలు. అయితే ఆయన మూలముగా మీరు క్రీస్తు యేసునందున్నారు. చూడండి, వీళ్ళంతా దేవుని చేత ఏర్పరచుకున్నారనమాట. అంటే ఏర్పరచబడి ఉన్నారు. ఎవరి ద్వారా? యేసుక్రీస్తు ప్రభు ద్వారా. వీళ్ళంతా దేవుని యొక్క చిత్తంలో ఉంటున్నారు. కాబట్టి ఇక్కడ చెప్పేది ఏంటంటే, ఈ భూలోకమందు బంగారముతోనూ రత్నములతోనూ ఖరీదైన వస్త్రములతోనూ రాజులు రాణుల వంటి వారుగా జీవించి వారందరిని సిగ్గుపరచుటకు, నిత్య అవమానం కలిగించుటకు దేవుడు నిర్ణయించుకున్నాడు. ఎవరినంట? బీదవారిని, ఎన్నికలేనటువంటి వారిని. చూడండి, చక్కగా రాయబడి ఉంది. వీరి కొరకు, ఇట్లాంటి వారి కొరకు మనం ఏం చేయాలంట? మరి ఇట్లా బీదల కొరకు మనము సువార్త ప్రకటించాలా? యేసే అదే చెప్తున్నాడు. మరి ధనవంతులకు ప్రకటించాలన్నా అంటే, ధనవంతులకి ప్రకటించినప్పటికీ వారు విన్నట్టుగానే ఉంటారు, కానీ మళ్ళా ఒక చెవులో వదిలేస్తున్నటువంటి వారిగా ఉంటున్నారు. మాకు అవసరం లేదు అంటున్నారు కొద్దిమంది ధనవంతులు. వారికి ఈ లోకంలో ఉన్నటువంటి శరీరాశ, నేత్రాశ, జీవపుటమము, ఆ దానితో వారు ఏమైపోయారంట? సంపూర్ణంగా అందులో లీనమైపోయి దేవుని వాక్యాన్ని మర్చిపోయి, ప్రార్థనను మర్చిపోయి, మరి సాతాను సహవాసం చేస్తూ జీవిస్తున్నారన్నమాట. అందుకే దేవుడు చెప్తుంటాడు, అటువంటి వారిని సిగ్గుపరచుటకు, నిత్య అవమానం కలిగించుటకు దేవుడు నిర్ణయించుకున్నాడు. ఎవరిని నిర్ణయించుకున్నాడంట? బీదవారిని. ఎందుకనగా పరలోకమందు బీదవారికి శాశ్వతమైన మహిమ అలంకారములు ధరింపజేయుటకు. బీదవాళ్ళకి ఏం చేస్తాడంట? శాశ్వతమైన మహిమ అలంకారములు ధరింపజేస్తాడంట. మరి ధనవంతులకు ఏమొస్తుందంటే ఆ శిక్ష. ఎందుకంటే దేవుని మాట వినలేదు, ఆయన చిత్తానుసారంగా లోబడలేదు. కాబట్టి సహోదరుడా, సహోదరి, ప్రార్థనా జీవితం లేదు ధనవంతుల జీవితంలో. పేదవారి జీవితంలో, బీదవారి జీవితంలో ప్రార్థన అనేది ఉంది. వారు దీనత్వం కలిగి ఉంటారు, భయము కలిగి, భక్తి కలిగి, దేవుని యందు శ్రద్ధతో ఆయన వాక్యాన్ని వింటారు, ధ్యానిస్తారు, ప్రార్థనలు చేస్తారు. మరి ధనవంతులు చేస్తారా? ఎక్కడ చేస్తున్నారండి ధనవంతులు? కాబట్టి మనం చూస్తున్నట్లయితే దరిద్రుడైన లాజరుని గురించి ఆత్మలో వివేచించండి ఒకసారి. అతనికి బంగారు ఉంగరాలు, బంగారు గొలుసులు ఉండునా? కుక్కలు వచ్చి అతని కురుపులు నాకిన కదా అని ప్రభు చెప్తుంటున్నాడు ఇక్కడ. అంతేకాదండి, ఈ భూలోకంలో గొప్ప ధనవంతుడు, పేరు ప్రఖ్యాతులు గల వాడునైన ధనవంతుడు ఒక చుక్క నీటి బొట్టు కొరకు లాజరు వద్ద భిక్షం అడుగుచుంటున్నాడు. చూడండి, ఆ విషయం కూడా మనం చూద్దాం. లూకాసు వార్త 16వ అధ్యాయము. లూకాసు వార్త 16వ అధ్యాయము 24వ వచనం చూడండి. తండ్రివైన అబ్రహామా, నా యందు కనికరపడి తన వేలికొనను నీళ్లలో ముంచి నా నాలుకను చలార్చుటకు లాజరును పంపుము, నేను ఈ అగ్నిజ్వాలలో యాతన పడుచున్నా అని కేకలు వేసి చెప్పాను. చూడు, కేకలు వేస్తున్నాడు. ఎవరంట? ధనవంతుడు. ఎవరి కొరకు? లాజరు కొరకు. దేని కొరకు? నీటి బొట్టు కొరకు. చూడండి, ఇంతటి ఘోరమైనటువంటి శిక్ష ధనవంతులకు, ఘోరమైనటువంటి శిక్ష ఉంది. కాబట్టి ప్రియ సహోదరుడా, సహోదరి, దీనత్వం కలిగి ఉండాలా. దేవుని పట్ల దీనత్వంతో ప్రార్థించేటువంటి వారిగా ఉండాలా. దరిద్రమైనటువంటి మరి ఆ యొక్క స్వభావములోనికి రావాలి. కనుక పరలోకమందు లాజరు ఎంతో గొప్ప ఐశ్వర్యవంతుడు. కనుక ఈ భూలోకమందు ప్రభు రాకడకు ఎత్తబడవలసిన సంఘమైతే దరిద్రుడుగా జీవితం చేసిన
ప్రభువును పోలి మనం జీవించాలి. దేవుడు కూడా దరిద్రుడుగా మార్చబడ్డాడు. ఎవరి కోసం? నీ కోసం, మా కోసం, మనందరి కోసం. నీ కోసం, నా కోసం, మనందరి కోసం ఆయన దరిద్రుడుగా ఎంచుకున్నాడు. మరి మనము ధనవంతులము అనుకుంటే ఇప్పుడు ధనవంతుడు ఏమైపోయాడంట? ఒక్క చుక్క నీటి బొట్టు కొరకు లాజరు వద్ద భిక్షం అడుగుచున్నాడు. లూకాసు వార్త 16:24 వచనంలో. మరి ఈ దినమున, ఈ సమయం వేళ నీ జీవితం ఎలా ఉంటున్నది? మరి లాజరు దీనత్వంగా ఉంటున్నాడు, మరి ధనవంతుడు గర్వంతో ఉంటున్నాడు. ఈనాడు గర్విష్ఠులు ఎక్కువైపోతున్నారు సంఘాల్లో. ఎక్కడ చూసినా గర్వమే, ఎక్కడ చూసినా పాపపు మాటలు, నీచపు మాటలు, అసూయ మాటలు, కుళ్ళు మాటలు, కుళ్ళుబోతులు. మరి ఇటువంటి వారందరినీ దేవుడు ఏం చేస్తాడంట? శిక్ష వేస్తాడు. ధనవంతునికి పట్టిన గతే ఇటువంటి వారందరికీ పడుతుంది. కాబట్టి సహోదరుడా, సహోదరి, మరి దరిద్రుడుగా జీవితం చేసిన ప్రభువును పోలి మనము జీవిస్తుంటున్నామా లేదా? దేవుడు కోట్ల రూపాయలు ఇచ్చినను కోట్ల రూపాయలు గల పాపుల మరి మట్టి నగల జీవితం నీతిమంతుల త్యజించుట ప్రభు దృష్టికి ఎంతో పవిత్రమై ఉన్నది. ఈ దేశములో, ఈ రాజ్యములో, ఈ ప్రపంచములో ఎవరు ఎంత నగలు, మరి నట్ర, మరి ఇంకా పెద్ద పెద్ద గొలుసులు, వడ్డానాలు, మరి కమ్మలు, జుంకీలు, మరి ఎన్ని సంపాదించుకున్నా, బంగారు వస్త్రాలు ధరింపజేసుకున్నా అవన్నీ నశించిపోతాయి. వాటి మీద మనస్సు ఉంచుకొని ప్రభువాని ఉత్తుత ప్రార్థనలో వచ్చి సంఘంలో మోకరించి మరి దీనంగా అంటే ఏంటి? నటిస్తూ ప్రార్థనలు చేయడం వల్ల ఉపయోగం లేదు. దరిద్రమైనటువంటి స్థితిలోకి, ఆ స్వభావంలోనికి, లాజరు స్వభావంలోనికి రావాలి, దీన స్వభావంలోనికి రావాలి. అప్పుడు దేవుడు ప్రార్థనను వింటాడు. అలా లేకుండా ఏమి తిందుము, ఏమి త్రాగుదాము, ఏమి సుఖింతుము, ఎంత సంపాదించుకుందాము, ఎన్ని నగలు సంపాదించుకుందాము, ఇంటికాడ నగలు పెట్టింటారండి, సంఘంలో వచ్చి ప్రార్థనలు చేస్తుంటారు, ఇంటికాడ దొంగోడు వచ్చి నగలు దోచుకొని పోతాడేమో అని ఒక బాధ కాదు, అదొక భయం. ఎందుకు? నీ మనసంతా ఎక్కడుంది? బంగారం పైన ఉంది. ఇంకొద్ది మందికి డబ్బు, ఇంట్లో బీరువాలో డబ్బు పెట్టింటాము, డబ్బు ఇవ్వడం దోచుకుపోతాడేమో అని భయం. ఎవరికి భయపడుతుంటున్నావు? లోకములో నశించిపోయేటువంటి ఆ యొక్క నోట్లకే, నశించిపోయేటువంటి ఆ డబ్బుకే, ఆ మట్టి డబ్బుకే, మట్టి జీవితం, నశించిపోయేటువంటి జీవితం. సహోదరుడా, సహోదరి, ఎవరి కోసం జీవిస్తుంటున్నావు? దేనికోసం జీవిస్తుంటున్నావు? దరిద్రమైనటువంటి స్వభావంలోనికి మార్చబడవా? ఇంకా అలాగే జీవిస్తావా? ధనవంతుడికి పట్టినటువంటి గతి పడుతుంది. ఏం చేస్తాడు ధనవంతుడు? ఒక చుక్క నీటి బొట్టు కోసము లాజరును బ్రతిమలాడుతుంటే మరి ఏం చెప్తున్నాడు అక్కడ? ఫలితం లేదు. నీటి చుక్క కాదు కదా, అసలుకి ఆ యొక్క క్షమాపణే లేదు. అటువంటి స్థితిలో జీవిస్తుంటున్నావా? పాప క్షమాపణ లేనటువంటి జీవితం జీవిస్తుంటున్నావా? దేవుడు మొత్తుతాడు. దేవుని ఉగ్రత మీదికి వస్తుంది. జాగ్రత్త కలిగి ఉండాలని దేవుడు సెలవిస్తున్నాడు. దరిద్రమైనటువంటి స్వభావంలోనికి యేసు క్రీస్తు ప్రభు దరిద్రమైనటువంటి స్థితిలో ఈ లోకానికి వచ్చి నిన్ను రక్షించుకున్నాడు. అటువంటి స్థితిలో, ఆ యొక్క రక్షణలో, అటువంటి దరిద్రమైనటువంటి స్వభావంలోనికి మార్చబడి ఆయన కొరకు జీవించు, ఆయన కొరకు ప్రార్థించు, ఆయన రాజ్యము కొరకు, ఆయన నీతి కొరకు ప్రార్థించు. అనేక మందిని రక్షణార్థం కోసం సంఘానికి నడిపించు. ఇది దేవుడు ఇష్టపడుతుంటున్నాడు సహోదరుడా, సహోదరి. కాబట్టి చూస్తుంటున్నాం, మట్టి నగల జీవితం నీతిమంతులు త్యజించుట, మట్టి నగల జీవితం నీతిమంతులు త్యజించుట ప్రభు దృష్టికి ఎంతో పవిత్రమై ఉన్నది. పవిత్రమైనటువంటి జీవితం జీవించాలి. మట్టి జీవితం, మట్టి నగలు నశించిపోతాయి. మట్టి డబ్బు, పాపిష్టి డబ్బు, లోకపు డబ్బు, పాపపు డబ్బు దేవుడు నీకు ఎంత అవసరం అంతే ఇస్తాడు. అంతలో సంతృప్తి పడు. అంతకు మించి ప్రార్థనా జీవితం వదిలేసి, సంఘాన్ని వదిలేసి, కూటంలో వదిలేసి ఏదో ఒక ఆదివారం వచ్చి ఆరాధన చేస్తే సరిపోదు. ఏదో ఒక మంగళవారం వస్తే ఉత్తుత ప్రార్థన చేస్తే సరిపోదు. నీ హృదయము సంపూర్ణంగా దేవుని వైపు తిప్పుకొని నిజాయితీతో, యథార్థతతో, భయము కలిగి, భక్తి కలిగి దరిద్రుని స్వాభావికంలోనికి మార్చబడి ప్రార్థన చెయ్యి. అప్పుడు దేవుడు
వింటాడు, ఆశీర్వదిస్తాడు. లాజరు ఎలా అయితే అబ్రహాము రొమ్మును ఆనుకున్నాడో అటువంటి మరి దేవుడు నీ కొరకు పరలోక రాజ్యములో ఎన్నో సిద్ధపరిచేట్టున్నాడు. మహిమ అలంకార వస్త్రములు బంగారము కంటే విలువైనవి, అవి దేవుడు ధరింపజేస్తాడు. సోదరుడా సహోదరి, వాటి కొరకు నువ్వు ప్రాకులాడు. ఈ లోకములో ఉన్నటువంటి వాటి కోసం కాదు. నశించిపోయేటువంటి జీవితం. ఈ రాత్రి నీ ప్రాణం అడిగితే ఏం నీ పరిస్థితి? సిద్ధంగా ఉంటున్నావా? సిద్ధంగా ఉండు. చూద్దాం. కొంతమంది మనం చూస్తామండి, కొంతమంది వాక్య పరిచారకులు సత్యంను గూర్చి లోతైన అనుభవ జ్ఞానం లేకపోవటం వలన పరిశుద్ధ లేఖనముల వెనుకున్న పరిశుద్ధాత్మను ఉద్దేశములను గ్రహించక వాక్యములను తారుమారు చేసి బోధించుచు అనేక కోట్ల మంది ప్రజలను వంకర త్రోవలలో నడిపిస్తుంటున్నారు. కొంతమంది బోధకులు, దొంగ బోధకులు అన్నమాట వీళ్ళంతా. ఇంకా చూడండి, కొందరు ప్రభువు చెప్పిన ఈ వాక్యములను ఆధారం చేసుకుని నిరభ్యంతరముగా ఆభరణములు ధరింపవచ్చని బోధించుదురు. వీళ్ళు కొద్దిమంది అన్నమాట. మరి ఇంకా ప్రభువు ఇలాగూ చెప్పుచుంటున్నాడు. ఏం చెప్పుచుంటున్నాడు? వస్త్రములను గూర్చి చింతింపనేలా, అడవి పువ్వులు ఎలాగూ ఎదుగుచున్నవో ఆలోచించండి. అవి కష్టపడవు, వడకవు, అయినను తన సమస్త వైభవముతో కూడిన సొలొమోను సైతము వాటిలో ఒకదాని వలెనేను అలంకరింపబడలేదు. గనుక నేడుండి రేపు పొయ్యిలో వెయ్యబడు అడవి గడ్డిని దేవుడిలాగు అలంకరించిన ఎడల అల్ప విశ్వాసులారా మీకు మరణిక్షేముగా వస్త్రములు ధరింపజేయును కదా, అంటే నగలను కూడా ధరింపజేయును కదా అని చెప్పలేదని గ్రహించండి. అన్యజనులు వీటన్నిటినీ వెదుగుదురు, ఇవన్నీ మీకు కావలియునని మీ పరలోకపు తండ్రికి తెలియను. కాబట్టి మీరు ఆయన రాజ్యము నీతిని వెదకుడి. మత్తయి సువార్త 6వ అధ్యాయం 25 నుంచి 33వ వచనం వరకు చూసుకున్నట్లయితే దేవుడు మరి క్లుప్తంగా రాస్తున్నాడు. చివరిగా మనం చూస్తాం, ఆయన రాజ్యమును నీతిని వెదకాలి. ఒకసారి చూద్దాం రండి. మత్తయి సువార్త 6వ అధ్యాయము 25 నుంచి 33వ వచనం వరకు మనం చూసుకున్నట్లయితే, ఆకాశ పక్షులను చూడడి, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు, ఆయనను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించున్నాడు. మీరు వాటికంటే బహు శ్రేష్ఠులు కారా? మీలోనెవడు చింతించడం వలన తన ఎత్తు మూరడెక్కువ చేసుకొనగలడు? వస్త్రములను గూర్చి మీరు చింతింపనేలా, అడవి పూలు ఎలాగూ ఎదుగుచున్నావో ఆలోచించుడి. అవి కష్టపడవు, వడకవు, అయినను తన సమస్త వైభవముతో కూడిన సొలొమోను సైతము వీటిలో నొకదాని వలనను అలంకరింపబడలేదు. నేడుండి రేపు పొయ్యిలో వేయబడు అడవి గడ్డిని దేవుడిలాగో అలంకరించిన అల్ప విశ్వాసులారా మీకు మరి నిక్షయముగా వస్త్రములు ధరింపజేయను కదా. కాబట్టి ఏమి తిందుము, ఏమి త్రాగుదుము, ఏమి ధరించుకుందుము అని చింతపడకుడి. అన్యజనులు వీటన్నిటి విషయమై విచారింతురు. ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలియను. ఎవరికి తెలుసు అంటండి? తండ్రికి తెలుసు. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. ఏం వెతకాలంటండి? ఆయన రాజ్యమును నీతిని వెతకాలి. ఈనాడు ఆయన రాజ్యాన్ని వెతకడంలే, నీతిని వెతకడంలే. ఈ లోకంలో ఎంత తినాలా? కొంతమంది మాంసభక్షకులు తినడమే. ఎంత తింటే ఏమి లాభము? వ్యర్థమైనటువంటి జీవితం, వ్యర్థమైనటువంటి బ్రతుకు. ఏమి తిందుము, ఏమి త్రాగుదుము, ఎలా సుఖింతుము, రేపటికి ఏమి సిద్ధపరచుకోవాలి, రేపు ఎంత సంపాదించాలి, ఈరోజు రాత్రికి ఎంత డబ్బు వచ్చింది. ఇదే బతుకు, పాడు బతుకు, నీచమైనటువంటి బతుకు, దరిద్రమైనటువంటి బ్రతుకు, పాపపు బ్రతుకు. దరిద్రమైనటువంటి స్వాభావికములోనికి, లాజరు స్వభావంలోనికి, దైవత్వంలోనికి, క్రీస్తులోనికి రావాలి అని దేవుడు ఎంతో ఇష్టపడతా ఉంటే ప్రభువును పక్కకు త్రోసేసి పాపపు బ్రతుకుని ఇష్టపడుతుంటున్నారు. ఇది సరైనది కాదని దేవుడు తెలియజేస్తుంటున్నాడు. దరిద్రం అంటే ఏంటి? దరిద్రమైనటువంటి స్వాభావికంలోనికి నేను దీనుడిని అని యేసు పాదాల చెంతకు సాగిలపడాలి, ప్రార్థించాలి. అలా చేయడంలే. నాకంటే ఎవరు లేరు గొప్ప, వాళ్ళు నేనే గొప్ప అనేటువంటి గర్వం, అసూయ,
కుళ్ళు, ద్వేషము, మత్సరము రకరకాలుగా హృదయాల్లో ఉంచుకొని మోకరించి మూలుగులతో కూడుకునే ప్రార్థనలు, వేషధారణతో కూడుకునే ప్రార్థనలు. ఏమి లాభమండి వేషధారణతో చేసే ప్రార్థనలు? వ్యర్థమైన ప్రార్థనలు దేవుడు ఆలకించడు. నీతిమంతుడు, ఆయన రాజ్యము, ఆయన నీతిని ఎవరు వెతుకుతారో వారి యొక్క ప్రార్థనలు ఆలకిస్తాడు. ఎట్లా? దరిద్రి స్వాభావికంలోనికి రావాలి. నేను దరిద్రంలో ఉన్నాను, స్వభావంలో ఉన్నానంటే సరిపోదు. ఆ క్రియలోనికి రావాలి, ఆ పనిలోనికి రావాలి. దేవుడు సెలవిస్తున్నాడు. కాబట్టి సహోదరుడా, సహోదరి, ఈ వాక్యంను బట్టి బాగుగా ఆభరణములు ధరించుకోవచ్చని తప్పుగా వాక్యంను బోధించుతున్నారు కొంతమంది ప్రబోధకులు. ప్రభు చెప్పిన ఈ వాక్య ప్రకారం ఏమి తిందమో, ఏమి త్రాగుదమో, ఏమి ధరించుకుందామో అని చింతించు వారెవరు? ధనవంతుడు చింతపడునా? బీదవారు మాత్రమే కదా చింతపడుదురు. రేపు పనికి వెళ్ళాలి, కూలి డబ్బు తెచ్చుకోవాలి, తినాలి, త్రాగాలి, వస్త్రములు కొని తెచ్చుకోవాలి. ఇలా బీదవారు మాత్రమే కదా చింతపడుదురు, కానీ ధనవంతులు ఎందుకు చింతపడదురు? కనుక ప్రభు అటు వారి యొక్క హృదయములను విశ్వాస విషయంలో బలపరచుటకు గడ్డి పువ్వులను గురించి ఉపమానము చెప్పుచున్నారు, కానీ నగలు ధరించుకోమని కాదు. తప్పుడు బోధ చేయకూడదని దేవుడు సెలవిస్తున్నాడు. బాగా సంపాదించుకోండి, బాగా నగలేసుకోండి, బాగా బీరువాలో డబ్బులు సంపాదించుకోండి అని దేవుడు చెప్పడం లేదు. కొంతమంది బోధకులు బాగా సంపాదించండి, బాగా డబ్బు సంపాదించండి. ఒక సహోదరుడు 1,00,000 రూపాయలు సంపాదిస్తే నువ్వు 2 లక్షలు సంపాదించు. ఒకడు 1 కోటి రూపాయలు సంపాదిస్తే నువ్వు 10 కోట్లు సంపాదించు. అంతేమన్నమాట. డబ్బు సమకూర్చుకోండి అని చెప్పే బోధకులు దొంగ బోధకులుగా దేవుడు తెలియజేస్తున్నాడు. ఇటువంటి వారికి ధనవంతుడికి పట్టిన శిక్ష. ఏ శిక్ష అంటే అది నరకం, అగ్నిగుండం. యాతన పడుచున్నాడు అగ్నిగుండంలో. అదే దరిద్రులైతే, బీదవారికి దీన మనసు ఉంటుంది. చింతపడతారు, వాళ్ళు బాధపడతారు, దేవుని యొద్ద మొరపెడతారు. ధనవంతుని స్వభావం వారిలో ఉండదు. ఏ నాటికి కీడు ఆ నాటికి ఇలా చాలును. మన కొరకు దేవుడు అన్ని సిద్ధపరిచాడు. ఆయనకు తెలిసి ఏమి ఇవ్వాలో. కాబట్టి మనము యథార్థమైనటువంటి ప్రార్థనా జీవితాన్ని అవలంబించుకోవాలని దేవుడు తెలియచేస్తున్నాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, వాక్యమును తప్పుగా బోధించవద్దని దేవుడు సెలవిస్తూ ఉంటున్నాడు. దరిద్రుని స్వాభావికంలోనికి రా, ధనవంతుని స్వభావం తీసేసుకో. కాబట్టి కూలివాడు అనుకుంటాడంట బాగా డబ్బు సంపాదించుకోవాలా, బాగా నగలేసుకోవాలని. ఎందుకు అనుకుంటాడండి? దేవుడు దీనులైనటువంటి వారికి, వెర్రివారికి, బీదవారికి సువార్త ప్రకటిస్తున్నాడు. ధనవంతులు కాదు. ధనవంతులు గర్వము, చెప్పాను కదండి, గర్వముతో కూడుకునే వారు, వారికి అవసరం లేదు సువార్త. వారికి సువార్త ప్రకటించినా కూడా వినరు. కాబట్టి ధనవంతుడికి ఎంత సువార్త ప్రకటింపబడినప్పటికీ వినలేదు. అందుకే దేవుడు బీదవారికి సువార్త. బీద స్థితిలోనికి మార్చబడాలి. ఎవరు ఈ ప్రపంచంలో ధనవంతులు కాదు, అందరూ దరిద్రులే. కాబట్టి కొంతమంది బోధకులు నువ్వు ధనవంతుడివి, నువ్వు దరిద్రుడివి, నువ్వు పేదవాడివి, నువ్వు ఉన్నవాడివి, ఉన్నవాడు పేదవాడితో సహవాసం ఎందుకు చేస్తావురా, మూర్ఖుడా, భ్రష్టుడా, దుష్టుడా అని భేదాభిప్రాయాలు సృష్టించి సంఘములో అనేకమైనటువంటి పరిచర్యలను నాశనం చేస్తూ భ్రష్టు పట్టిస్తూ జీవిస్తున్నాడు. కాబట్టి ఇది సరైనది కాదని దేవుడు సెలవిస్తున్నాడు. కాబట్టి ధనవంతుని స్వభావం తీసేసుకో, దొంగ బోధను బోధించవద్దని దేవుడు సెలవిస్తున్నాడు. దేవుడి సృష్టిలో భూజంతువులను, ఆకాశ పక్షులను, ప్రాకుడు పురుగులను, పలు విధములైన వృక్ష జాతులను సృష్టించి ప్రతి దానికి మరి దాని అందమును పుట్టుకతోడనే ఇచ్చాడు. మరి జంతువులకు కానీ పక్షులకు కానీ దేవుడిచ్చిన అందముతోనే ఉంటున్నాయి, కానీ వాటికి మనుషులకు వలె ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ ఏమైనా ఉన్నాయండి? ఏమీ లేవు. మనం ఎక్స్ట్రా ఫిట్టింగ్లు తగిలించుకుంటాం, ప్రధానికి ఎక్స్ట్రాస్.
చెట్లు పువ్వులు కాయలతో దేవుడిచ్చిన అందంతోనే పుడుతుంటున్నాయి, ఉంటున్నాయి. వేరే ఎవరు కూడా చెట్లకు ఎక్కువ అందాలు వచ్చేటట్లు చేయటం లేదు. పరలోక పరిశుద్ధ జ్ఞాన విషయంలో మనుషుడొక్కడే బుద్ధి తప్పినందువలన అనేకమైన వ్యర్థమైన వాటిని ప్రేమించుచు ఆచరించుచున్నాడు. కొత్త కొత్త ఆచారాలు మన బక్సింగన గ్రామంలో ఈనాడు అనేక సంఘాల్లో మరి ఆయన నడిపించినటువంటి వాక్య పరిచర్య, ఆయన నడిపించినటువంటి క్రమము, ఆరాధన, ఆయన నడిపించినటువంటి సువార్త ఇవన్నీ మర్చిపోతుంటున్నారు చాలామంది. మర్చిపోయి మరి వ్యర్థమైన వాటిని ప్రేమిస్తూ మరి క్రమాన్ని అక్రమంగా నడిపిస్తుంటున్నారు అన్నమాట. కాబట్టి ఆదాము హవ్వలు చేసిన తప్పును బట్టి దేవుడు చర్మపు చొక్కాయలను వేసి ధరింపజేశాడు. అయితే సృష్టిలో సకల జంతువులు, పక్షులు, జీవరాశులు దేవుడిచ్చిన అందంతోనే ఉన్నాయి. మరి మానవుడు ఎట్టున్నాడు? తల వెంట్రుకలు తెల్లగా అయిపోతే దానికి ఏమెత్తాడంట? పెయింటింగ్ వేస్తాడు. పెయింటింగ్ అవసరమా? పెయింటింగ్. కాబట్టి ఇది ఇంత లోకం అన్నమాట. కొద్దిమంది లిప్టిక్లు రాసుకుంటారు. లిప్టిక్లు అవసరమా? లిప్టిక్లు, జీన్స్ ప్యాంటులు, టీషర్ట్లు క్రీస్తుకు మాదిరికరంగా జీవించడంలే. అంత లోకమే, పాపమే ధనవంతుడి యొక్క లక్షణం. దొంగ బోధలు. మరి ఎవరైతే నిజాయితీగా సేవకుడు ఇలా ఉండాలండి, ఇలా ఉండకూడదు అని చెప్తే, రే ఈ సేవకుడు మనకు సరిపోడరా, ట్రాన్స్ఫర్ చేయండి రా అనేటువంటి ప్రబోధకులు తయారయ్యారు సంఘాల్లో. యథార్థంగా వాక్యం చెప్పేవారిని చెప్పనీరు, యథార్థంగా వారు ఉండరు, సేవకుల్ని ఉన్నీరు, విశ్వాసులు యథార్థంగా ఉండరు, ఎవరు ఉండరు. అంతా మోసమే, అంత భ్రష్టు. ఇది ఇలా కాదు, ఇది ఇలా ఉండాలి, దేవుడు ఇలా చెప్పాడంటే విని వీకేండ్రా, ఫస్ట్ బయట దోసేయండ్రా, వెళ్ళేండ్రా ఇంటి ఫస్ట్ బయటికి. భ్రష్ట జీవితం అనుభవించడం అన్నమాట. దేవుడు చెప్పాడండి ఇట్లుండాలని. కాబట్టి సకల జంతువులు, పక్షులు, జీవరాశులు దేవుడిచ్చిన అందంతోనే ఉన్నాయి కదా, మరి నీకెందుకు కొత్త అందము? హృదయము శుద్ధి చేసుకుని అనేక మందిని రక్షణార్థం కొరకు సంఘానికి నడిపించేటువంటి గొప్ప యోధుడు వలె ఉండాలని, గొప్ప సాక్షిగా ఉండాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. గొప్ప ప్రార్థనా పరుడుగా ఉండాలని దేవుడు కోరుతుంటున్నాడు. మనుషులు మాత్రమే విపరీతమైన బుద్ధితో ఆయా దేశములలో పుట్టిన వ్యర్థ ఆచారములను పాటించడం చూస్తుంటున్నాం. వెర్రికి 1000 తలలు ఉంటాయన్నమాట అను సామెత చొప్పున శరీరానికి ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ అనమాట, కటింగ్లు, పెయింటింగ్లు, ఇట్లా రకరకాలుగా మరి లోకస్తుల వలె, సాతాను యొక్క సంబంధుల వల్ల జీవిస్తుంటున్నారు ఈనాడు విశ్వాసులు. అనేక మంది సంఘ పెద్దలు కావచ్చు, సేవకులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఇందులో ఏం భేదము లేదు. అందరూ ఒకటే, అందరూ దరిద్రులే. అందరూ దరిద్రులుగా జీవించాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. ఒకడు ధనవంతుడు, ఒకడు దరిద్రుడు అనేది కాదండి. అందరూ దరిద్రులే. దరిద్రుని స్వభావంలోనికి రావాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. ఈనాడు నేను ధనవంతుడిని, నువ్వు దరిద్రుడివి, నేను ఎక్కువ నువ్వు తక్కువ అనేటువంటి భేదాభిప్రాయాలు వచ్చేసి అనేక సంఘాల్లో కొట్టుకు వస్తున్నారు అన్నమాట. నాది నీది, నేను ముందు నువ్వు ముందు, నేను స్థానికుడిని నువ్వు స్థానికునివి, నువ్వు పైన చూడబడ్డావు, నేను కింద నుంచి వచ్చాను, నీకు బహుమానం లేదు, నాకు బహుమానం ఉంది, నువ్వు పరలోక రాజ్యం పోతావు, నువ్వు నరకానికి పోతావు. ఏంది ఇది? ఎవరు పరలోకానికి పోవాలా, ఎవరు నరకానికి పోవాలా, ఎవరు దేవుని పరిచయం చేయాలా, ఎవరు చేయకూడదు, అంతా దేవుని చిత్తంలో ఉంటుంది. దొంగ బోధలు, అక్రమైనటువంటి సహవాసం, అక్రమైనటువంటి ఆచారాలు, అక్రమైనటువంటి లోక సంబంధమైనటువంటి ఆచారాలను తీసుకొచ్చి ఈ దినమున మరి దొంగ వాక్యాలను బోధించడం మనం చూస్తున్నాం. ఎవరైతే తప్పుడు బోధనలు చేస్తారో వారికి శిక్ష ఉంది. సహోదరుడా, సహోదరి, ప్రార్థనా జీవితంలో యథార్థంగా ప్రార్థన చేయి, ఇది దేవుడు ఆశీర్వదిస్తాడు. కాబట్టి మరి చూడండి, అనేక మంది ఈ యొక్క శరీర సంబంధమైనటువంటి అలవాట్లకు పాల్పడుతుంటున్నారు అన్నమాట. బ్యూటీ పార్లర్లు దేవుడిచ్చిన అందాన్ని కాపాడుకోకుండా బ్యూటీ పార్లర్లకు పోయి సున్నము అది ఇది మొత్తం పూసుకొని వచ్చి మందిరంలో వచ్చి ప్రార్థనలు చేయడం.
లోకము, హృదయం అంతా లోకమే. ఆడొచ్చి ఎంత ప్రార్థన చేసినా 0 మార్కులు అన్నమాట. దేవుడు 0 అంటే నీవు చేసే ప్రార్థన అంతా కూడా దేవుడు చేస్తాడంట. వినడు. సాతానుగాడు ఎత్తుకుపోతుంటాడు ఆ ప్రార్థన. ఎందుకంటే సాతాను సంబంధించి జీవిస్తున్నావు, దైవత్వంగా లేవు. కాబట్టి క్రైస్తవులైనటువంటి మనము క్రీస్తుకు మాదిరికరంగా ఉండాలా. దరిద్రుని స్వాభావికంలోనికి మార్చబడాలి. లాజరు ఏ విధంగా అబ్రహాం రొమ్మును ఆనుకున్నాడో అలానే మనం కూడా తండ్రి వద్దకు చేరాలి. ఆయన రాజ్యం, ఆయన నీతిని వెదకాలి. ఇదే దేవుడు సెలవిస్తున్నాడు. చూడండి, వీటి నిమిత్తము బ్యూటీ పార్లర్లు వెలిసాయి చాలా చోట్ల. కాకికి పావురపు కట్టింగులు ఇస్తే, చూడండి, కాకికి పావురపు కటింగులు వేస్తే దాని కదలికలు, అరుపులలో మార్పు వస్తాయా? కుక్కకు సింహపు కటింగ్ వేసి, చూడండి, కాకికి పావురపు కటింగ్లు వేస్తే దాని కదలికలు ఏమైనా వస్తాయండి? అరుపులు ఏమన్నా మార్పు చెందుతాయా? లేదు కదా. కుక్కకి సింహపు కటింగ్ వేసి బాగా పెయింటింగ్ వేస్తే దాని యొక్క బుద్ధి ఏమైనా మారుతుందా? కుక్క బుద్ధే, సింహం బుద్ధే, కాకి బుద్ధే, పావురం బుద్ధే. మనిషి బుద్ధిగా జీవించాలి. మనిషి క్రీస్తుకు మాదిరికరంగా జీవించాలి. ఈనాడు క్రీస్తుని, ప్రభుని యేసుక్రీస్తు ప్రభుని పక్కన పెట్టేసి కొత్త షేకప్లు, మేకప్లు, బ్యూటీ పార్లర్లు చూస్తుంటున్నాం ఈరోజు. అనేక మంది క్రైస్తవులైనటువంటి వారు ఎలా ఉన్నారంటే అన్య జనుల కంటే ఘోరమైనటువంటి పాప స్థితిలో జీవిస్తుంటున్నారు ఈనాడు. మరి ఊరికే వచ్చి సంఘంలో వచ్చి ప్రార్థనలు చేస్తే ఏమి లాభం అండి? ఎవరు వింటారు ఈ ప్రార్థనలు చెప్పండి? దేవుడు వింటాడు అనుకొని మనం వెళ్తాం, కానీ దేవుడు అక్కడ వినడు, జవాబు రాదు. ఉత్తుత ప్రార్థనలు, దొంగ ప్రార్థనలు, వేషధారణ ప్రార్థనలు. ఎప్పుడు వింటాడు దేవుడు? దరిద్రుడి యొక్క స్వభావంలోనికి రావాలి. ఇదే పదే దేవుడు చెప్తున్నాడు. బీదవాణి యొక్క స్థితిలోనికి రావాలి. నేను పేదవాణ్ణి ప్రభువా అని చెప్పాలి. నేను ధనవంతుణ్ణి అన్నావంటే అయిపోయింది. నీవిచ్చిన ఈ ప్రాణం నీదే ప్రభువా అనాల. నా ప్రాణం అన్నావా అంటే అయిపోయింది నీ బతుకు. ధనవంతుడు అంటాడు నా ప్రాణము నాది, నేను కట్టాను, నాదే మొత్తం సామ్రాజ్యం, ఎవరిది కాదు. ఇలాంటి స్వభావాలు ఉంటే ప్రార్థనలు చేసినా వ్యర్థమే. కాబట్టి దేవుని యొద్ద దీనత్వం కలిగి ప్రార్థనలు చేయాలని దేవుడు సెలవిస్తున్నాడు. చూడండి, ఆయనను జంతువులకు ఎవరు అటువంటి వేషాలు వేయటం లేదు. కానీ ఎటువంటి వేషాలంట? కుక్కకి సింహపు వేషము, మరి కాకికి పావురపు వేషం వేయడం అన్నమాట. మరి ఎవరు అట్లా వేషాలు వేయడం లేదు. కానీ మనిషి మాత్రం అనేక వేషాలు వేసుకొని అనేక వేషధారులతో కూడుకున్నటువంటి అనేకమైన వేషధారలతో కూడుకున్నటువంటి ప్రవర్తనను అవలంబిస్తూ లోక సంబంధిగా జీవిస్తూ పాపపు జీవితాన్ని అలవాటు చేసుకొని జీవిస్తున్నాడు. ఇది సరైనది కాదని దేవుడు చక్కగా తెలియచేస్తున్నాడు. ఆయనను జంతువులకు ఎవరు అటువంటి వేషాలు వేయటం లేదు. కానీ మనుషులు మాత్రం చాలా రంగులతోనూ విపరీతమైన బుద్ధితోనూ ప్రవర్తిస్తున్నారు. పిచ్చి పడ్డటువంటి వారిగా ప్రవర్తిస్తున్నారు. ఏ పిచ్చి? లోక పిచ్చి, పాపపు పిచ్చి, డబ్బు పిచ్చి. ఏమి తినాలనో, ఎంత తినాలా, మాంసం తినాలా, అది తినాలా, ఇది తినాలా, ఈరోజు ఇది తినాలా, తిండిపోతులుగా తయారైపోతుంటున్నారు. అయితే ప్రభు యొక్క పరిశుద్ధ బిడ్డలు ఎలా ఉండాలంట? పరిశుద్ధ పట్టణమైన యెరూషలేమునకు యోగ్యులమవ్వాలి. పరిశుద్ధమైన పట్టణమైనటువంటి యెరూషలేమునకు యోగ్యులమని ఎంచబడిన వారని అన్యజనుల వలె వ్యర్థమైన వాటిని వెదకకూడదు. పరిశుద్ధ పట్టణమునకు మనము వారసులం. అక్కడికి చేరాలి. మనం సత్యము నీతిని అలంకరించుకొని ప్రభువుని ఎదుర్కోవాలి అని మాత్రమే మనము దృష్టి పెట్టుకొని దేవుని కొరకు ఎదురు చూడాలి. కాబట్టి సహోదరుడా, సహోదరి, మనం ఎలా ఉంటున్నాం? పరిశుద్ధ పట్టణమైనటువంటి యెరూషలేము కొరకు ఎదురు చూస్తుంటున్నామా? లేకపోతే మరి ధనవంతుడు యాతన పడుచున్నాడే అగ్నిగుండము, దానికోసము ఎదురు చూస్తుంటున్నామా? బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉంటున్నది. దేవుడు చెప్తుంటున్నాడు, చక్కగా చెప్తుంటున్నాడు. ప్రభు ధనవంతులైన మీరు ధన్యులు అని చెప్పక దేవుడు ఏం చెప్తున్నాడండి? ప్రభువు చెప్పేది ఏంటంటే ధనవంతులని మీరు ధన్యులు అని చెప్పక, అంటే ధనవంతులు ధన్యులు అని దేవుడు చెప్పడం లేదు. ఎవరు ధన్యులు?
ప్రత్యేకించి బీదలైన మీరు ధన్యులు. పేదవారు, దీనులు, వెర్రివారు, పిచ్చివారు, ఎటువంటి జ్ఞానం లేనటువంటి వారు, అటువంటి వారిని దేవుడు ఏర్పరచుకుంటున్నాడు. అటువంటి వారికి ఆయన మహిమ అలంకార వస్త్రములు ధరింపజేయాలని ఇష్టపడుతుంటున్నాడు. సహోదరుడా, సహోదరి, దేవుని రాజ్యం మీది అని చెప్తుంటున్నాడు. లూకా సువార్త 6:20. లూకా సువార్త 7:22లో బీదలకు సువార్త ప్రకటించబడుచున్నది. ధనవంతులు కాదు. ధనవంతులు అగ్నిగుణంలో వేయబడతారు. ధనవంతుని స్వభావం ఎవరిదో తెలుసా? సాతానుగాడు అన్నమాట. సాతానుగాడు ఎప్పుడో వానికి అగ్నిగుండం సిద్ధంగా ఉంది. కాబట్టి ఎవరైతే ధనవంతుని స్వభావం కలిగి జీవిస్తారో వాళ్ళంతా అగ్నిగుండంలో వేయబడతారు. కాబట్టి ఎటువంటి ప్రార్థనా జీవితాన్ని అవలంబిస్తున్నావు? పేదవాని యొక్క ప్రార్థనా జీవితము, బీదవాని యొక్క ప్రార్థనా జీవితం అటువంటి స్వభావంలోనికి మార్చబడు, దరిద్రుని వల్ల మార్చబడు. కాబట్టి చివరిగా చెప్పేదంటే యేసు చెప్తున్నాడు, ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించడం కంటే సూది బెజ్జములో ఒంటె దురట సులభమని చక్కగా తెలియపరుస్తుంటున్నాడు మత్తయి సువార్త 19:23. కాబట్టి దరిద్రునిగా మార్చబడతావా? నేను మార్చబడను అంటావా? మార్చబడు, దరిద్రునిగా మార్చబడు, పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకో, ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెదకు, అనేక మందిని అటువంటి రాజ్యపు నీతిలో నడిపించవలసిందిగా దేవుడు ఈ సమయంలో కోరుతున్నాడు. ఆ విధానంలో మనము ప్రార్థనా జీవితంలో ప్రవేశించాలి. ఆ విధంగా మనం అంతా ప్రార్థన చేయాలి. ఈ లోకంలో ఎటువంటి కరోనా కావచ్చు, ఎటువంటి రోగమైనా సరే, ఎటువంటి వైరస్ అయినా సరే ఏమీ చేయలేదు. అందుకు యేసయ్య మనకు ఉన్నాడు అనేటువంటి గొప్ప విశ్వాసంతో ముందుకు సాగిపో. ఎటువంటి వైరస్ అయినా ఏమి చేయలేదు. నమ్ముట నీ వల్ల సాధ్యమైతే నమ్మనికి సమస్తము సాధ్యమే. నువ్వు నమ్ముకో యేసయ్యని. బీదవానిగా మార్చబడు, దరిద్రునిగా మార్చబడేటువంటి స్వభావంలోనికి రా. అప్పుడు దేవుడు నిన్ను పరలోకంలో ఉన్నటువంటి అలంకార వస్త్రములు, మహిమా అలంకార వస్త్రములు నీకు ధరింపజేస్తాడు. పరిశుద్ధ అలంకార వస్త్రములు ధరింపజేస్తాడు. ఈ లోకంలో ఉన్నటువంటి అలంకారాన్ని, పాపపు అలంకారాన్ని విడిచిపెట్టు. యేసయ్య అలంకారాన్ని వెంబడించు. యేసయ్య అలంకారాన్ని తొడుగుకో, పరిశుద్ధ అలంకార వస్త్రము తొడుగుకో. ఈ విధంగా నువ్వు దీనమైనటువంటి స్థితిలో ఉండి మొరపెట్టు, ప్రార్థన చేయి, దేవుడు ఆలకిస్తాడు. దేవుడు ఇచ్చిన వాక్య భావం దీవించి ఆశీర్వదించుగాక. వెదకుచున్నారు సూర్యుని క్రింద జరుగు క్రియల్ వ్యర్థమే. సూర్యుని క్రింద జరుగు క్రియల్ వ్యర్థమే. మీరేమి వెదకుచున్నారు? మీరేమి వెదకుచున్నారు? చెడు మార్గమును విడచితిని, నా చెడు మార్గమును విడచితిని. నీచపు జీవితమును విడచితిని, నా చెడు మార్గమును విడచితిని. నీచపు జీవితమును విడచితిని. ఆయన దొరకు కాలమునందు, ఆయన దొరకు కాలమునందు వేడగ క్షమించి కడిగెను నన్ను, కడిగెను నన్ను. మీరేమి వెదకుచున్నారు? మీరేమి వెదకుచున్నారు? సూర్యుని క్రింద జరుగు క్రియల్ వ్యర్థమే. సూర్యుని క్రింద జరుగు క్రియల్ వ్యర్థమే. మీరేమి వెదకుచున్నారు? మీరేమి వెదకుచున్నారు?
వెతుకుచున్నారు. సూర్యుని క్రింద జరుగు క్రియల్